చైర్మన్ జహీర్ రంజానీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీజేపీ మద్దతుతో వైస్ చైర్మన్ ను బీఆర్ఎస్ గద్దెదించింది. అవిశ్వాసానికి 34 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీంతో తీర్మానం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రకటించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీజేపీ మద్దతుతో వైస్ చైర్మన్ ను బీఆర్ఎస్ గద్దెదించింది. అవిశ్వాసానికి 34 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీంతో తీర్మానం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, చెప్పండి, బీజేపీ మద్దతుతో ఆదిలాబాద్ వైస్ చైర్మన్ ని బీఆర్ఎస్ గద్దెదించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ మద్దతుతో ఆదిలాబాద్ వైస్ చైర్మన్ ను గద్దెదించారు. ముఖ్యంగా అవిశ్వాసానికి మద్దతుగా 34 మంది కౌన్సిలర్లు ఈ రోజు చేతులెత్తడంతో ఏకపక్షంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వైస్ చైర్మన్ రంజానీ వీళ్ళు ముందే ఫలితాన్ని ఊహించడంతో వారు సమావేశానికి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే రంజానీ వైస్ చైర్మన్ ఉన్నారో అతను బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఎన్నికల ముందు ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ అతన్ని గద్దెదించేందుకు ప్రయత్నం చేసింది. అవిశ్వాస నోటీస్ ఇచ్చింది. దీనికి బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్ అందరూ కూడా మద్దతు తెలపడంతో వారి బలం పెరిగింది. మొత్తం మీద కూడా ఈ రోజు 34 మంది కౌన్సిలర్లు వచ్చి ఏకపక్షంగా వైస్ చైర్మన్ వ్యతిరేకంగా చేతులెత్తడాలు పెట్టారు. అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యునిగా హాజరైన ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. అయితే అప్పటికే మెజారిటీ ఉండడంతో ఆయన సమావేశం నుంచి బయటికి వచ్చారు. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ జహీర్ రంజానీకి సంబంధించి అవిశ్వాసాన్ని నెగ్గకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేసింది. అనేక మంది కౌన్సిలర్లను చేర్చుకుంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు చివరి నిమిషాల్లో కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ ముందు నుంచి వేసిన ప్రణాళిక సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే బీజేపీ బీఆర్ఎస్ కలయికపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమందిని అనుకూలంగా మార్చుకోవడంతో పాటు అప్రయాసంకంగా రెండు పార్టీలు కలిసి ఈ కుట్ర చేశాయని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు కౌన్సిలర్లు నాయకులను సస్పెండ్ చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జామిని. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.